తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ముగిస్తున్న వేళ అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు దక్కించుకునే ఛాన్స్ ఉంది? ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యి అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వస్తాయి? బీజేపీ గెలిచేదెన్ని? ఇలా పలు విషయాలపై ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా విశ్లేషించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి తన వ్యక్తిగత అభిప్రాయాలను బయటపెట్టాడు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య తీవ్రమైన పోటీ డి అంటే డి అనేలా నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం అనుకూలంగా ఉండే అవకాశం లేదన్న అభిప్రాయం ప్రశాంత్ కిషోర్ వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ 9 నుండి 13 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ చెప్పారు. కానీ పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే నెలకొందన్నారు. ఎన్నికల సరళిని బట్టి చూస్తే ఈ రెండు పార్టీలు చెరిసగం సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందన్నారు. 2-3 సీట్లు అటు ఇటు కావచ్చు, కానీ ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి దేశవ్యాప్తంగా 220 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పారనే విషయంపై ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాన్ని కోరగా తాను చూస్తే అలా అనిపించడం లేదని అన్నారు. తాను ఇప్పటివరకు జరిగిన ఎన్నికల సరళిని బట్టి చూస్తే అలా అనిపించడం లేదని చెప్పారు. తన అభిప్రాయం ప్రకారం కేంద్రంలో మరోసారి బీజేపీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారస పార్టీ గురించి మాట్లాడుతూ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఒకసారి ఓడిపోయినా మళ్లీ 5 ఏళ్ల కాలంలో బలంగా పుంజుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కూడా వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి మళ్లీ పుంజుకోవచ్చన్నారు. కానీ అది సాధ్యం కావాలంటే ఆ పార్టీ నేతల తీరుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు ప్రశాంత్ కిషోర్. సర్దుకోవడానికి సమయం పట్టొచ్చు అంటూ ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి పీకే విశ్లేషణ, కాంగ్రెస్, బీజేపీకి చెరిసగం సీట్లు వస్తాయని చెప్తున్నారు. అధికార హస్తం నేతలు మాత్రం 13 స్థానాల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేతలు సైతం మేమే మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని అంచనా వేస్తున్నారు. మరోవైపు గులాబీ అధినేత సైతం మేం తక్కువేం కాదు, 6 స్థానాల్లో గెలుస్తామని ఆశతో ఉన్నారు. మరి వీరందరికీ చెక్ పడాలంటే జూన్ 4న వెల్లడయ్యే ఫలితాలతో మెజార్టీ సీట్లు ఎవరికి దక్కుతాయనేది తేలిపోనుంది. సో అంతవరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.